ఇప్పుడున్న ప్రభుత్వం ఒక అవకాశాన్ని ఇచ్చేది. పోయిన ప్రభుత్వం నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి తెలంగాణ ఉద్యమకారులకు సరైన న్యాయం జరగాలి అంటే ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో జరుగుతున్న అటువంటి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ అమలు జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వానికి విన్నవించుకునే డిమాండ్స్ ఏంటంటే ఉద్యమకారులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందజేయాలి. 2, ఉద్యమకారుల పిల్లలకు చదువులో రాయితీ ఇవ్వాలి. 3, పెన్షన్ ఉద్యమకారులకు స్వతంత్ర సమరయోధుల కింద తీసుకొని పెన్షన్ మంజూరు చేయాలి. ఉద్యమకారులకు నివాసం ఒక ఇల్లు అనేది ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా గౌరవించాలి. పక్క రాష్ట్రాల్లో అయితే ఎట్లయితే సైనిక అవార్డు ఏ విధంగా ఇస్తున్నారో అదే రకంగా ఇక్కడ కూడా గౌరవించాలి. ఛత్తీస్గఢ్లో ఒక ఉద్యమకారుడు చనిపోతే అక్కడ ప్రభుత్వం గుడి కట్టించింది. అక్కడ ఆయన పేరు ఏదో ఉంది, శంకర్ ఏదో ఉంది. అక్కడ ఒక గుడి ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా స్వతంత్ర సమరయోధుల కింద పరిగణన చేసి అసలు మన రాష్ట్రంలో ఎందుకు మనం ఇంత కష్టపడి పోరాటం చేసి వెనకబడి ఉన్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనలో ఐక్యత లేదా? రాని రాష్ట్రాన్ని మనం ఇంత తిప్పలబడి సాధించుకున్నామే, వచ్చిన రాష్ట్రంలో మన హక్కుల్ని మనం ఎందుకు సాధించుకోలేకపోతున్నాం? దయచేసి అందరి బతుకులు కూడా ఉద్యమకారుల బతుకులన్నీ కూడా దీనస్థితిలో ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా మనం ముందుకు పోయిన దాఖలాలు లేవు, ఎక్కడ గౌరవించిన దాఖలాలు లేవు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా ఉద్యమకాన్ని గుర్తించి ఇవన్నీ చేయాలి. ఈ కార్యక్రమానికి అంజిరెడ్డి అన్న ఊపిరి పోసిండు, దాన్ని ముందుకు తీసుకుపోవడం. ఖచ్చితంగా అంజిరెడ్డి అన్నకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. ఉద్యమకారుల గురించి ఒకటే మాట అన్నాడు, నాకు 40 ఏళ్ళు దాటినాయి రమేష్, ఇక నేను ఏం చేయాలన్నా నాకు లేదు. అయ్యాల ఉద్యమం చేసిన, ఇవాళ ఉద్యమకారుల కోసం నేను చావడానికైనా సిద్ధమై వస్తున్నా, నువ్వు వస్తావా అని నా ఇంటికి వచ్చిండు. నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి అన్నతోటి చేయగలిపి ముందుకు వచ్చిన దీన్ని ఊపిరి పోసిన వ్యక్తి సామాన్యురెడ్డి అన్న. దీన్ని బతికిద్దాం, ఖచ్చితంగా మన హక్కుల్ని సాధించుకుందాం. మనకి ఏ ప్రోగ్రాం అయినా సరే ఖచ్చితంగా నిలబడి పోరాటం చేద్దామన్న. ఇంకొక విషయం, ఈ వేదికకు అడగంగానే సిద్ధార్థ స్కూల్ హనుమంతరావు సారు ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఉద్యమకారులకు నేను ఇస్తాపా మీరు కార్యక్రమం పెట్టుకోండి, ఎటువంటిది ఆశించకుండా నాకు ఇది అవుతుంది అది అవుతుంది అని ఆలోచించకుండా ఇమ్మీడియట్గా మీరు పెట్టేసుకోండి, మీకోసం నేను చేయకపోతే వేస్ట్ అని చెప్పేసి సార్ మనకు ఈ వేదికకు ఇక్కడ ఇచ్చిండు. కాబట్టి సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి ఈ వ్యవస్థాపక చేసిన అంజిరెడ్డి అన్న సందేహాన్ని తెలియపరచాల్సిందిగా కూర్చున్నాం. మన ఉద్యమకారుల గురించి, మనకు రావాల్సిన హక్కుల గురించి మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే ఈ అందరికీ మన దొండసీన్కి అయితేంది, యూసుఫ్కి అయితేంది, మన రమేష్ అన్నకి అయితేంది, వీళ్ళందరికీ చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చైతన్యపరుచుకుంటూ పోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక పోరాటం ద్వారా తీసుకొని పోతే మన హక్కులని మనం సాధించుకుంటామనే ఉద్దేశంతోనే ముందుకు రావడం జరిగింది. మీరందరూ కూడా నా తోటి ఉద్యమకారులుగా సహకరిస్తారని అనుకుంటున్నాను. మన అందరం కలిసి పోరాటం చేస్తే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. అది ఒకటి మీరు అందరూ అర్థం చేసుకొని మనం అందరం ముందుండి నడవాలని, మమ్మల్ని కూడా ముందుండి నడిపించాలని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ హక్కులు మనం సాధించిందాక మన పోరాటాన్ని వదిలేదే లేదు, మనం భయపడేదే లేదు. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ వస్తుందో రాదో మనం అప్పుడు అనుకున్నాం, ఆయన తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ ఉద్యమకారులు ఈ విధంగా పోరాటం చేయాల్సి వస్తుందేమో ఎప్పటికీ నేను అనుకోలేదు. ఇప్పుడు మనం చేయాల్సి వస్తుంది మన హక్కుల గురించి. జార్ఖండ్ అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉద్యమకారులకు ఏ విధంగా బెనిఫిట్స్ ఇచ్చినారో మనకు ఆ విధంగా బెనిఫిట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా బీజేపీ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, వివిధ పార్టీలైనా అందరూ మన తెలంగాణ ఉద్యమకారులకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను, మద్దతు ఇవ్వాలని కూడా ఆశిస్తున్నాను. ఈ విధంగా అందరం కలిసి మనం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ.